అనంతపురం రామరాజుపల్లిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతులతో ముఖాముఖి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మనకు కనిపించేది వినిపించేది ఏమిటి అని అంటే టీవీ ఆన్ చేస్తే ఆ రోజుల్లో ఒక పెద్దమ్మ ఉంటుంది, మంగళసూత్రం లాక్కొని ఎవరో పోతా ఉంటారు. అడ్వర్టైజ్మెంట్ వెంటనే వస్తుంది. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అని అంటే బాబు ముఖ్యమంత్రి అయితేనే జరుగుతుంది అని చెప్పి ఇంటికి వెళ్ళి టీవీ ఆన్ చేస్తే చాలు వ్యవసాయ రుణాలు అన్నీ కూడా మాఫీ కావాలి అంటే బాబు ముఖ్యమంత్రి అవుతూనే మాఫీ అవుతాయి అని అడ్వర్టైజ్మెంట్. ఎన్నికలకు ముందు ఒక్కసారి మనం గ్రామాలకు వెళ్తే గ్రామాలలో గోడల మీద రాతలు కనిపిస్తాయి. ఎన్నికలకు ముందు గ్రామాలలో గోడ మీద రాతలు ఎక్కడైనా కనపడకుండా పోతాయేమో, అందరి దగ్గర టీవీలు ఉండవేమో అని చెప్పి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కట్టి ఉండేవాళ్ళు. పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కూడా మళ్ళీ చూడడం మర్చిపోతారేమో అని పెద్ద పెద్ద ఫ్లెక్సీలకు లైట్లు కూడా పెట్టి బిగించేవాళ్ళు. బిగించి ఆ పెద్ద పెద్ద అక్షరాలతో రాసేవాళ్ళు, బాబు ముఖ్యమంత్రి అయితేనే రుణాలన్నీ మాఫీ అవుతాయి అని చెప్పి పెద్ద పెద్ద అక్షరాలతో రాశారు. అంతటితో వదిలిపెట్టలేదు. రైతులను డ్వాక్రా చెల్లెమ్మలను వదిలిపెట్టలేదు. వాళ్ళిద్దరే కాక చివరకు చదువుకున్న పిల్లలను సైతం వదిలిపెట్టలేదు. ఆ రోజుల్లో ఇంటికి వెళ్ళి టీవీ ఆన్ చేసినా గ్రామాలలో ఉన్న ఫ్లెక్సీల మీద లైట్లు ఆన్ చేస్తే మనకు కనిపించేది ఏమిటంటే జాబు కావాలంటే బాబు రావాలి అనే రాతలు కనిపించేది. ఒకవేళ పొరపాటున జాబ్ ఇవ్వడంలో ఆలస్యమైతే ఇంటింటికి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తారు అని చెప్పి కూడా అవే మాటలు కనిపించేది. ఇవాళ ఎన్నికలు అయిపోయాయి. 9 నెలలు అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత. ఎన్నికలు అయిపోయాయి, ఆయనేమో ముఖ్యమంత్రి అయ్యాడు. ఇవాళకి 9 నెలలు అయింది. ఇవాళ రైతన్నుల పరిస్థితి ఏమిటి, ఇవాళ డ్వాక్రా అక్కచెల్లెమ్మల పరిస్థితి ఏమిటి, ఇవాళ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న చదువుకున్న పిల్లల పరిస్థితి ఏమిటి అని ఒక్కసారి గమనించినట్లయితే ఇవాళ మనకు కనిపించేది ఏమిటంటే ప్రతిరోజు ఒక అబద్ధం. ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకునే దానికి 100 అబద్ధాలు ఆడుతూ పోతూ ఉన్నాడు. రోజుకు ఒక అబద్ధం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి మొత్తంగా వ్యవసాయ రుణాలు అన్నీ కలిపితే మన రాష్ట్రంలో 87,000 కోట్లు ఉండేవి. మొన్న స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ జరిగింది. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షత జరిగిన అదే మీటింగులోనే ఆ బ్యాంకర్లందరూ కలిసి డిసెంబర్ 31వ తారీఖు కల్లా డిసెంబర్ 30వ తారీఖున మొత్తం రాష్ట్రంలో వ్యవసాయ రుణాలు అన్ని కలిపితే తడిసి మోపుడై 87,000 కోట్ల నుంచి 99,000 కోట్ల రూపాయలని చెప్పి తేల్చారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేనాటికి 87,000 కోట్లున్న వ్యవసాయ రుణాలు ఆయన మాటలు నమ్మి ఆయన కట్టద్దు అనంటే కట్టకుండా రైతులు ఉన్నందుకు అపరాధ వడ్డీ వసూలు చేస్తూ ఇవాళ 99,000 కోట్ల రూపాయలని చెప్పి 12,000 కోట్ల రూపాయలు వడ్డీలు వేశారు. ఒక పక్క వ్యవసాయం పూర్తిగా నిర్వీర్యం చేశారు. డ్వాక్రా అక్కచెల్లెమ్మల పరిస్థితి అంతే దారుణంగా ఉంది. ఎన్నికలకు ముందు డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణాలన్నీ కూడా మాఫీ చేస్తాను అని చెప్పాడు. ఇవాళ డ్వాక్రా అక్కచెల్లెమ్మల పరిస్థితి ఎలా ఉందంటే 40,000 రూపాయలు, 30,000 రూపాయలు, 20,000 రూపాయలు అప్పులు తీసుకున్న ఆ డ్వాక్రా అక్కచెల్లెమ్మలు చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి చంద్రబాబు నాయుడు గారు కట్టొద్దు అని అంటే డ్వాక్రా అక్కచెల్లెమ్మలు రుణాలు కట్టకుండా ఉన్నారు. డ్వాక్రా అక్కచెల్లెమ్మలు ఇక్కడికి వస్తా ఉన్నప్పుడు చెప్తా ఉంటే అన్నా చంద్రబాబు నాయుడు గారు చెప్పారని కట్టలేదన్నా, 40,000 రూపాయలు అప్పు తీసుకున్నామన్నా, 40,000 రూపాయలకు 7 నెలలు కట్టకపోతే 7,000 రూపాయలు వడ్డీ వేస్తా ఉన్నారన్నా అని చెప్పి డ్వాక్రా అక్కచెల్లెమ్మలు చెప్తా ఉన్నారు. డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు తెలియకోకుండానే డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు సంబంధించిన పొదుపు అకౌంట్లో నుంచి డబ్బులు డ్రా చేస్తా పోతా ఉన్నారు. వాళ్ళకు తెలియకుండానే, వాళ్ళకు ప్రమేయం లేకుండానే ఇవన్నీ కూడా జరిగిపోతా ఉన్నాయి. ఇవాళ రైతన్నలకు పరిస్థితి ఎలా ఉందంటే ఈ సంవత్సరానికి సంబంధించి ఖరీఫ్కు రబీకి రెండింటికి కలిపి బ్యాంకర్లు 57,000 కోట్ల రుణాలు ఇవ్వాలని చెప్పి క్రెడిట్ టార్గెట్ కింద పెట్టుకుంటే క్రెడిట్ టార్గెట్ 57,000 కోట్లు అయితే ఈ సంవత్సరం ఖరీఫ్ అయిపోయింది, రబీ కూడా అయిపోవస్తా ఉంది.
ఈ సంవత్సరానికి ఎంత ఇచ్చారు అని అంటే 13,000 కోట్ల రూపాయలు మించి ఇవ్వలేని పరిస్థితి. అంటే దాని అర్థం 57,000 కోట్లు ఇవ్వాలనుకుంటే 13,000 కోట్ల రూపాయలు కూడా సరిగ్గా ఇవ్వలేకపోయారు అని అంటే దాని అర్థం 44,000 కోట్ల రూపాయల రుణాలు రైతులు వ్యవసాయం కోసం బయట 2 రూపాయల వడ్డీకి 3 రూపాయల వడ్డీకి బయట నుంచి అప్పులు తీసుకొని వచ్చి ఆ రైతులు వ్యవసాయం చేస్తున్నాడు అన్నమాట. అంటే ఇవాళ రైతుల పరిస్థితి ఎలా ఉందనంటే వాళ్ళు చేసిన అప్పులు చంద్రబాబు నాయుడు గారు తీర్చలేదు కాబట్టి వాళ్ళ రుణాలు రెన్యూవల్ కాలేదు కాబట్టి ఆ రైతన్నలకి ఇవాళ క్రాప్ ఇన్సూరెన్స్ కూడా రాని పరిస్థితిలో ఇవాళ రైతన్నలు వ్యవసాయం చేస్తా ఉన్నారు. ఒకవైపున రాష్ట్రంలో కరువు వచ్చింది. రాష్ట్రంలో వర్షపాతం చూస్తే మొత్తం ఇంతవరకు ఖరీఫ్కు రబీకి రెండింటికి కలిపి ఇంతవరకు వచ్చిన వర్షపాతం చూస్తే -36% ఉంది. -36% వర్షపాతం నమోదై రాష్ట్రం కరువుతో అల్లాడిపోతా ఉంటే ఆ రైతులకు ఇవాళ క్రాప్ ఇన్సూరెన్స్ కూడా రాని పరిస్థితిలో ఇవాళ ఈ వ్యవసాయం జరుగుతూ ఉంది. ఇవాళ రాష్ట్రంలో కరువు వచ్చినా కూడా రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్ లేదు, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ లేదు. చివరకు రైతుల పరిస్థితి ఎలా ఉంది అని అంటే చివరికి కనీసం ఉపాధి హామీ పనులు కూడా ఇవాళ దొరకని పరిస్థితిలో ఇవాళ వ్యవసాయ రంగం అంతా కూడా అల్లాడిపోతా ఉంది. రైతు కూలీలు అల్లాడిపోతా ఉన్నారు. మొన్న అనంతపురం జిల్లా నుంచి 4 లక్షల మంది రైతులు ఇక్కడి నుంచి బెంగళూరుకు వలసపోయారు అని అంటే ఎంతటి దారుణంగా ఉందో ఈ ఉపాధి హామీ పనులని చెప్పడానికి వేరే కారణం కూడా అవసరం లేదు. ఒకవైపు ఇంతటి దారుణంగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు రోజు రోజుకు ఒక అబద్ధాలు ఆడుతూ పోతూ ఉన్నారు. మొన్న మీకు అందరికీ గుర్తుంటుంది, చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు రాయలసీమ మీద నాకు చాలా ప్రేమ ఉంది, రాయలసీమ మీద నాకు చాలా ప్రేమ ఉంది, హంద్రీ నీళ్ళ ప్రాజెక్టు నేనే కట్టేశాను, నీళ్లు తిప్పినాను, 60 మంది శాలవాళ్ళు నాకు కప్పి నన్ను సన్మానించాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటా ఉన్నారు. ఆశ్చర్యం అనిపించింది. ఇదే చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే హంద్రీ నీవా ప్రాజెక్టుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఎంత కేటాయించారో తెలుసా? కేవలం 13 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు పోయారు. ఆ తర్వాత దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటికి లెక్కేస్తే 5,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన హంద్రీ నీవా ప్రాజెక్టు దాదాపుగా 85% పూర్తి చేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఎలా ఉందంటే ఆ 85% 5,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముందంజలో ఉంది నడిపిస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చి కొలాయి ఆన్ చేసి ఆ నీళ్ళన్నీ నేనే ఇచ్చాను, ఆ ప్రాజెక్టు నేనే కట్టాను అని చెప్పి ఇవాళ చెప్పుకుంటా ఉన్న పరిస్థితి. ఇంతటి దారుణంగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇదే హంద్రీ నీవా ప్రాజెక్టుకు ఇవాళ మరో 1,200 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఆ హంద్రీ నీవా ప్రాజెక్టే పూర్తవుతుంది. అటువంటిది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేదేమో 0, చెప్పేదేమో అన్ని నేనే చేశాను అని చెప్పి చెప్తూ పోతా ఉన్నాడు అబద్ధాలు ఆడుతూ. హంద్రీ నీవా ప్రాజెక్టు చూసుకున్నా అంతే, గాలేరు నగరి ప్రాజెక్టు చూసుకున్నా అంతే, వెలుగొండ ప్రాజెక్టు చూసుకున్నా అంతే. ఏ ప్రాజెక్టు చూసుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది ఎంత అనంటే హంద్రీ నీవాకు 13 కోట్లు ఇస్తే గాలేరు నగరికి 17 కోట్లు, వెలుగొండ ప్రాజెక్టుకు అంతకన్నా తక్కువ. ఇలా 0 కేటాయింపులు చేసిన ఇదే చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ మీద నాకు ప్రేమ ఉంది అని చెప్పి ఇవాళ నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతూ పోతూ ఉన్నాడు. గతంలో చెప్పినట్టుగానే ఇవాళ నేను ఒక్కటి చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ కాదు ఏ ప్రాంతం మీద ప్రేమ లేదు. ఆయనకు ప్రేమ మోజు ఉన్నది ఏదైనా ఉంది అని అంటే అది ఒక ముఖ్యమంత్రి సీటు తప్పనిచ్చి ఆయనకు ఏది ఇస్తే ఏది కాబట్టుంది. ఇవాళ మనం అంతా కూడా ఇక్కడ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మాం, మోసపోయిన పరిస్థితిలో ఇవాళ ఉన్నాం. ఒక్కటైతే నేను చెప్తా ఉన్నా, ఒక్కసారి ఆయన మోసం చేసి ముఖ్యమంత్రి కాగలిగాడు. ఇక్కడికి రాకముందు కూడా చాలా మంది నాతో మాట్లాడుతూ వచ్చినప్పుడు అడుగుతూ వచ్చినప్పుడు అందరి నోట్ల నుంచి వస్తూ ఉన్న మాటలు కూడా ఒకటి, ఏ రైతులను కదిలించినా కూడా మేము మోసపోయామని చెప్తున్నారు, ఏ డాక్టర్ అక్క చెల్లెమ్మ నా దగ్గరికి వచ్చినా కూడా అన్న మోసపోయామన్నా అని చెప్పి చెప్తా ఉన్న మాటలు. చివరికి పిల్లలు సైతం అన్న 2,000 రూపాయలు నిరుద్యోగపడతానన్నా అది కూడా మాకు అందడం లేదన్నా అని చెప్పి పిల్లలు సైతం అంటా ఉన్నారు. ఇలా మొత్తంగా రాష్ట్రాన్ని మొత్తం మోసం చేసిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఒకటి చెప్పాలి,
మామూలుగా వారి గ్రామాలలో ఎవరైనా మనల్ని మోసం చేస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫలానా వాడు నాకు మోసం చేశాడన్నా లేకపోతే ఫలానా వాడు నాకు పిక్ పాకెట్ చేశాడన్నా అంటే పోలీసులు వెంటనే కేసు నమోదు చేస్తారు. 420 కేసు, 420 సెక్షన్ అని చెప్పి పిక్ పాకెట్ కేసు ఇంకొకటో పెడతారు, చీటింగ్ కేసు అని. మరి ఏకంగా ఇన్ని అబద్ధాలు ఆడి ఒక వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటే ఆ వ్యక్తి మీద ఏ కేసు పెట్టాలి అని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా అడుగుతా ఉన్నారు. ఒక్కసారి మోసం చేశారు, ప్రజలు నమ్మారు. కానీ ఆ మోసం ఒక్కసారికి మాత్రమే పరిమితం అవుతుంది. మళ్ళీ ప్రజల చెవుల్లో పూలు పెట్టలేడు, ప్రజలను మళ్ళీ మోసం చేయలేడు. మొన్న ఢిల్లీ ఎన్నికలే మనందరికీ ఉదాహరణ. మొన్న ఢిల్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు 67 స్థానాలు గెలుచుకొని ఆ పార్టీ వచ్చింది. ఇవాళ ఇక్కడ ఎన్నికలు జరిగితే ఇదే చంద్రబాబు నాయుడు గారికి డిపాజిట్ కూడా రాకుండా ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఇంటికి పంపిస్తారు. మనం పడతా ఉన్న బాధలు ఇంతటి దారుణంగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు మొన్న అసెంబ్లీలో అన్నాడు, అసలు జగన్ అనే వ్యక్తి ఈ ఓదార్పు యాత్ర, ఈ రైతు భరోసా యాత్ర అన్నది ఎందుకు చేస్తున్నాడు అని అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారిని మొన్న అసెంబ్లీలో ఉద్దేశించి అడిగా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎన్నికలకు ముందు ఏం చెప్పారు? ఇవాళ ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరు చేస్తా ఉన్నది ఏమిటి? మీరు చేసిన తప్పుడు వాగ్దానాల వల్ల, మీరు చేసిన మోసానికి ఈ రాష్ట్రంలో ఇవాళకి 86 మంది చనిపోయారు. ఆ చనిపోయిన రైతుల ఆత్మహత్యల వివరాలు ఇవి. ఇదిగో ఏ గ్రామంలో చనిపోయారో చెప్తా ఉన్నా, ఇదిగో ఏ జిల్లాలో చనిపోయారో చెప్తా ఉన్నా, ఇదిగో మన రాష్ట్రంలో చనిపోయిన ఈ లిస్టును మొత్తం మీకే ఇస్తా ఉన్నా. దాదాపుగా 86 మంది రైతులు ఇప్పటికి చనిపోయారని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి చెప్తే ఇదే చంద్రబాబు నాయుడు గారికి ఆ మాట చెబుతూ ఈ రైతులందరూ కూడా నువ్వు 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఎందుకు ఇవ్వడం లేదు చంద్రబాబు అని చెప్పి గట్టిగా నిలదీస్తే ఈ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సమావేశాల్లో ఏమన్నాడో తెలుసా? మన రాష్ట్రంలో ఏ రైతు చనిపోలేదు, రైతులందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు, డ్వాక్రా అక్క చెల్లెమ్మలు ఇంకా ఆనందంగా ఉన్నారని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. ఇవాళ అదే చంద్రబాబు నాయుడు గారికి అసెంబ్లీ జరుగుతూ ఉన్నప్పుడు ఆ రోజు నేను చెప్పా, అయ్యా చంద్రబాబు గారు, ఆ చనిపోయిన 86 కుటుంబాల దగ్గరికి నేను వెళ్ళి నీకు ఒక్కసారి అర్థమయ్యేట్టుగా చూపిస్తా. నీకే కాదు దేశం మొత్తం ఉన్న అందరి నాయకులకు అర్థం కావాలి మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది ఏమిటి అన్నది. ఆ 86 మంది చనిపోయిన రైతులు నువ్వు చంపావా, వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారా అన్నది అర్థమవుతుంది చంద్రబాబు గారు అని చెప్పి. దాంట్లో భాగంగానే ఇవాళ మన గ్రామానికి కూడా రావడం జరిగింది. ఇవాళ నేను మీ అందరితో ఒకటి చెప్తా ఉన్నా, మనం పడతా ఉన్న బాధలు చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి చంద్రబాబు నాయుడు గారు కట్టద్దు అని అంటే కట్టని పరిస్థితిలో మనం ఉండి ఇవాళ మనం పడతా ఉన్న బాధలు నేను మైక్ మీకే ఇస్తా. మీలోనే రైతులు ఉన్నారు, మీలోనే డాక్టర్ అక్కచెల్లెమ్మలు ఉన్నారు. కొంతమంది మీరు తీసుకోండి, కొంతమందిని రైతన్నలు మాట్లాడండి. మీరు పడతా ఉన్న బాధలు చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఆయన కట్టద్దు అని అంటే కట్టకుండా ఉన్నందుకు మనం పడతా ఉన్న బాధలు మీరే చెప్పండి. మీరు చెబుతున్న ఆ బాధలు కనీసం ఇప్పుడైనా చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయం అవుతుందేమో, చంద్రబాబు నాయుడు గారిని మెడలు వచ్చైనా సరే ఆయన చెప్పింది మనం ఖచ్చితంగా చేయించుకునే కార్యక్రమం చేసుకోవాలి.